అండి, వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్. ముందుగా అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు ఒక ఎనర్జీ డ్రింక్ తయారు చేసుకుందాం అండి. ఇది డైలీ తీసుకోవటం వల్ల చాలా మార్పులు అయితే మనం గమనించవచ్చు. సో ఈ క్యారెట్ బీట్రూట్ కీరా జ్యూస్ అండి. ఈ క్యారెట్ బీట్రూట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. సో స్కిన్కి చాలా మంచిది, స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. అలాగే ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల మనకి బరువు కూడా తగ్గడానికి చాలా ఉపయోగపడుతుందండి. క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కూడా తగ్గించడానికి యూజ్ అవుతుందండి. అలాగే వీటిలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుందండి క్యారెట్లో. సో ఇది జ్యూస్ తాగటం వల్ల మన కళ్ళని కూడా హెల్తీగా ఉంచుకోవచ్చు. అలాగే గుండె కూడా మనకి ఆరోగ్యంగా ఉండాలన్నా సరే వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుందండి. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగటం వల్ల కూడా మనకి హార్ట్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. సో డైజెషన్ సిస్టమ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే వీటిలో ఇమ్యూనిటీ పవర్ అండి, మెయిన్ ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి చాలా బాగుంటుందండి. సో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి వీటిలో. సో వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే ఖనిజాలు, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తాయండి. సో ఈ జ్యూస్ని ఇప్పుడు తయారు చేసుకుందాం అండి. దీనికోసం ఒక 4 క్యారెట్లు, అలాగే ఒక బీట్రూట్, ఒక కీరా దోస అండి. కీరా దోస తీసుకోవటం వల్ల మనకి దాంట్లో 95% వాటరే ఉంటుందండి. ఇది మనకి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అలాగే హార్ట్కి కూడా చాలా మంచిదండి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి. స్కిన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇవి బీపీని కూడా కంట్రోల్ చేస్తుందండి. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఇలాంటి జ్యూస్ని మనం డైలీ ఒక గ్లాస్ తీసుకోవటం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే మనకి ఉంటాయండి. సో ఈ జ్యూస్ని చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా డైలీ ఒక గ్లాస్ తీసుకోవటం వల్ల మన బాడీలో చాలా మార్పులు అనేవి జరుగుతాయండి. సో వీటిని ఇలా పీల్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలండి. చిన్నపిల్లలకైతే ఒక 6 years దాటిన తర్వాత నుంచి జ్యూస్ డైలీ ఒక గ్లాస్ ఇస్తే చాలా మంచిదండి. సో ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం అండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. పెద్ద ముక్కలు అయితే మనకి బ్లెండ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ కూడా మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోనికి వేసేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోనికి వీటిని వేసేసుకోవాలి. ఇది డైలీ ఉమెన్స్, ముందుగా లేడీస్ చాలా మంచిదండి. వాళ్ళు తీసుకోవటంలో మనకి ఆఫ్టర్ 35 నుంచి కూడా చాలా బాడీలో చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కదండి. సో ఇలా జ్యూస్ డైలీ తీసుకోవటం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. సో ఇలా కొంచెం వాటర్ని కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇక్కడ ముక్కలు లేకుండా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని మనం ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలా జ్యూస్ని వడకట్టుకోవాలండి. డైలీ మనం ఇంట్లో చాలా పనులు చేస్తూ ఉంటామండి. సో మన కోసం మనం డైలీ ఒక ఎర్లీ మార్నింగ్ మనకి ఒక 10 minutes మనం మన కోసం టైం స్పెండ్ చేసామంటే ఇంకా హెల్త్ అయితే చాలా బాగుంటుందండి ఈ జ్యూస్ తీసుకోవటం వల్ల. సో ఈ బీట్రూట్ జ్యూస్ హిమోగ్లోబిన్ కూడా మనకి ఎక్కువగా వచ్చేలా చేస్తుందండి. ఈ డ్రింక్ని మనం ఎక్కువగా తీసుకోవటం వల్ల, డైలీ తీసుకోవటం వల్ల అండి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందండి. సో పిల్లలకైతే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి. సో మీరు కూడా డైలీ ఈ జ్యూస్ని తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల మనకి ఉపయోగాలే తప్ప నష్టం అయితే ఏమీ లేదు కదండి.